హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నువ్వు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేవిధంగా అందరి ముందు అలాంటి మాటలు మాట్లాడకు. ఈ 2 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మాట్లాడడం అనే వర్డ్ అయితే మనం తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని చెప్పాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో దే డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్. దే డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ అంటే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి. దుర్భాషలాడే మాటలు అంటే అబ్యూజివ్ వర్డ్స్. అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి అని దాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ మేక్ హిమ్ అటర్ అబ్యూజివ్ వర్డ్స్. డోంట్ మేక్ హిమ్ అటర్ అబ్యూజివ్ వర్డ్స్ అంటే అతన్ని దుర్భాషలాడే మాటలు మాట్లాడేలా చేయకండి అని. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్, అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను? అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను అని మనం అడగాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో వెన్ డిడ్ ఐ అటర్ సచ్ వర్డ్స్. వెన్ డిడ్ ఐ అటర్ సచ్ వర్డ్స్ అంటే అలాంటి మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, సమావేశంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ కుడెంట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ డ్యూరింగ్ ది స్పీచ్. హీ కుడెంట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ డ్యూరింగ్ ది స్పీచ్ అంటే సమావేశంలో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను కోపంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు. అతను కోపంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ అటర్డ్ సమ్ హార్డ్ వర్డ్స్ ఇన్ యాంగర్. హీ అటర్డ్ సమ్ హార్డ్ వర్డ్స్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అతను కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు అతని జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు వేర్ యూ అటరింగ్ అబౌట్ హిస్ లైఫ్. వేర్ యూ అటరింగ్ అబౌట్ హిస్ లైఫ్ అంటే నువ్వు అతని జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని. సో ఈ విధంగా మనం మాట్లాడడం అనే వర్డ్ని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆమె భయంతో వణికిపోయింది. అదేవిధంగా ఆమె ఎందుకు అలా వణుకుతుంది అంటే ఈ 2 సెంటెన్సెస్లో కూడా వణకడం అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దీనికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, ఆ ప్రమాదం గురించి ఆలోచించగానే మాలో భయంతో వణుకు పుట్టింది అంటే జరిగినటువంటి ప్రమాదం గురించి ఆలోచిస్తే మాకు భయంతో వణుకు పుట్టింది అని. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద థాట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ మేక్స్ అస్ షేక్ విత్ ఫియర్. ద థాట్ ఆఫ్ దట్ యాక్సిడెంట్ అంటే ఆ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తే మేక్స్ అస్ షేక్ విత్ ఫియర్ అంటే మాకు భయంతో వణుకు పుట్టింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతని గొంతు కోపంతో వణికిపోయింది. అతని గొంతు కోపంతో వణికిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు హిస్ వాయిస్ షూక్ విత్ యాంగర్. హిస్ వాయిస్ షూక్ విత్ యాంగర్ అంటే అతని గొంతు కోపంతో వణికిపోయింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె అదుపు లేకుండా వణుకుతుంది అంటే ఆమె అదుపు లేకుండా వణుకుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ బిగాన్ టు షేక్ అన్కంట్రోలబులీ. అన్కంట్రోలబులీ అంటే కంట్రోల్ లేకుండా అంటే అదుపు లేకుండా వణుకుతుంది అనే దాన్ని షీ బిగాన్ టు షేక్. సో నెక్స్ట్ వన్, ఆ వార్త ఆమెని భయంతో వణికించింది. ఆ వార్త ఆమెని భయంతో వణికించింది అని చెప్పాలనుకున్నప్పుడు దట్ న్యూస్ మేడ్ హర్ షేక్ విత్ ఫియర్. దట్ న్యూస్ అంటే ఆ వార్త మేడ్ హర్
షేక్ విత్ ఫియర్ అంటే భయంతో ఆమెని వణికించింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు అలా వణుకుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు వై ఈజ్ షీ షేకింగ్ లైక్ దట్, వై ఈజ్ షీ షేకింగ్ లైక్ దట్ అంటే ఆమె ఎందుకు అలా వణుకుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్, తుఫాను సమయంలో అందరము భయంతో వణికిపోయాము అంటే తుఫాను వచ్చినప్పుడు మేమందరము కూడా భయంతో వణికిపోయాము అని చెప్పాలనుకున్నప్పుడు ఎవ్రీ వన్ షూక్ ఇన్ టెర్రర్ డ్యూరింగ్ ది స్టార్మ్. ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరం కూడా, మేమందరం కూడా. షూక్ ఇన్ టెర్రర్ డ్యూరింగ్ ది స్టార్మ్ అంటే తుఫాను సమయంలో అందరము వణికిపోయాము అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మేము ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసాము. అదేవిధంగా ఆమె నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అడిగింది అంటే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను అదే కథ మళ్ళీ మళ్ళీ చెప్పాడు అంటే చెప్పినటువంటి కథ మళ్ళీ మళ్ళీ చెప్పాడు అని. దీన్ని మనం ఇంగ్లీష్లో హీ టోల్డ్ ది సేమ్ స్టోరీ అగైన్ అండ్ అగైన్. హీ టోల్డ్ అంటే అతను చెప్పాడు, ద సేమ్ స్టోరీ అగైన్ అండ్ అగైన్ అంటే చెప్పినటువంటి కథే మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది. ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది అని చెప్పాలనుకున్నప్పుడు షీ రెడ్ ది మెసేజ్ అగైన్ అండ్ అగైన్. షీ రెడ్ ది మెసేజ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఆమె మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇది మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నించు అంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి చేయడానికి ప్రయత్నించు అని మనం చెప్పాలనుకున్నప్పుడు ట్రై టు డూ దిస్ అగైన్ అండ్ అగైన్. ట్రై టు డూ దిస్ అంటే ఇది చేయడానికి ప్రయత్నించు, అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. అదేవిధంగా వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అంటే ఇంకోసారి వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ గో టు దేర్ హోమ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ గో టు దేర్ హోమ్ అగైన్ అండ్ అగైన్ అంటే వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు నన్ను అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అంటే అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావు అని. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ఆస్కింగ్ మీ అంటే నువ్వు నన్ను అడుగుతున్నావు, ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్ అంటే అడిగినటువంటి క్వశ్చనే మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఆమె నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అడిగింది. ఈ సెంటెన్స్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో షీ ఆస్క్డ్ ఫర్ యువర్ నెంబర్ అగైన్ అండ్ అగైన్. షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగింది, ఫర్ యువర్ నెంబర్ అగైన్ అండ్ అగైన్ అంటే నీ నెంబర్ మళ్ళీ మళ్ళీ అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు నీ పేరు మళ్ళీ మళ్ళీ పిలిచారు. వాళ్ళు నీ పేరు మళ్ళీ మళ్ళీ పిలిచారు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.